నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. ఈ ఆసక్తి, దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి అందరికి రాదు. ఇందాక నేను చెప్పాను చూసారా, మనిషిలో ఎప్పుడు కూడా నా ఆత్మీయ జీవితం దేవుడు అంగీకరించే విధంగా ఉందా? నా ఆత్మీయ జీవితాన్ని దేవుడు అంగీకరిస్తాడా? రేపు రెండవ రాకల్లో మధ్యాకాశంలోకి వచ్చిన తర్వాత నేను ఉన్న నా జీవితాన్ని, నా క్రియలను దేవుడు లెక్క చూస్తే త్రాసులో తక్కువగా తోచబడతాయా? త్రాసులో తగిన విధముగా తోచబడతాయా? త్రాసులో అధికముగా తోచబడతాయా? ఇవన్నీ నీ జీవితం సరిగా కట్టబడకపోవడం గల కారణం ఏంటంటే ఇదే వ్యాపార దృక్పథం, ఇదే బిజినెస్ స్ట్రాటజీ అమలు చేస్తాం. మందిరానికి వస్తే ఏం కార్యం చేస్తాడు? స్వస్థపరుస్తాడా? ఆరోగ్యాన్ని ఇస్తాడా? పెళ్లి చేస్తాడా? ఇల్లు కట్టి పెడతాడా? ఏంటి వ్యాపార లక్షణాలు? నువ్వు వెళ్ళేది ఏ రాజ్యం? అక్కడ వ్యాపారం లేదు. అక్కడ ఉన్నది తేజస్సు, మహిమ. భూమి మీద నువ్వు వాటి మీద పరిశోధన చేసి అధ్యయనం చేసి సంపాదించుకుంటే రేపు నువ్వు అనుభవించగలుగుతావు. భూమి మీద ఈ వ్యాపారం స్ట్రాటజీ లేదు. నాకు డబ్బులు ఇస్తాడా దేవుడు? నీకే ఎవడిస్తాడు? నువ్వు కట్టుకునే ఆత్మీయ జీవితం కనీసం మాదిరికరముగా, ఉపయోగపడే విధముగా, ప్రయోజనకరముగా, దేవుడు ఆశించే విధముగా, దేవుడు అనుకున్నట్టుగా, దేవుడు తగినట్టుగా నీ ఆత్మీయ జీవితము నువ్వు కట్టుకోగలిగావా? ఒకవేళ దేవుడు కనుక మనల్ని పైన చూస్తే బలా నమ్మకమైన మంచి దాసుడా అని పిలవాలి తప్ప సోమరమైన చెడు దాసుడా, ఎన్ని సత్తువు గల భూమిలో పెట్టి బురుజు కట్టించి గోతులు పంపించి నీళ్లు పోసి ఎవి వేసి కాపర్ని పెట్టి సహవాసంలో పెట్టి ఆరాధన చేయించి ఇన్ని చేసినా కానీ కారు ద్రాక్ష ఇస్తున్నావే, ఎంత బలి తెగించిన విశ్వాసం ఎలా అయ్యో అని దేవుడు నిన్ను సోమరమైన చెడ్డ దాసుడు అంటాడేమో. ఒకవేళ జాగ్రత్త, ఆయుష్ ఇస్తున్నాడు దేవుడు, పోషణ తక్కువ కాకుండా చేసాడు దేవుడు. కానీ నువ్వే నీ పిచ్చల విడి విర్రవీగేతనముతో నువ్వే నీ జీవితంలో అధికముగా బుద్ధిహీనము పాపములు మొదలుపెట్టి నీ ఆయుష్ను తగ్గించుకుంటున్నావు. ఒక్కడికి చెప్తాను, నీ ఆత్మీయ జీవితం ఒక మంచి కథలన్నీ స్థిరమైన పునాదులుగా కట్టుకో. ఎవడో సాక్ష్యం వాళ్ళ ఇంట్లో పెళ్ళి అయిపోయిందని, 10,000 ఇస్తే పెళ్ళి అయిపోయిందని ఆ సాక్ష్యం మీద నీ ఆత్మీయ జీవితం కట్టుకోవడం